హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి కొంచెం నాకైతే చూడండి, వీడియోని క్లిప్ చేయకండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దగ్గరగా నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది. అయినా నేను మరి కరెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నానో లేకపోతే మీకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏది చేసినా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. నాకు చదువు ఒకటి లేదు కాబట్టి నేను వచ్చినంతలో నాకు వచ్చినట్టు ఎలాగో ఒకలాగా వీడియో తీసి పెడుతున్నాను. నాకు చదువు లేదు, మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి కూడా నాకు తెలిసినంత మెథడ్లో నేనైతే చూపించి మీకు చెప్తున్నాను అనమాట. దయచేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూడండి. కనీసం నాకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో మరొక 10 మందికి అనేది రీచ్ అవుతుంది. అప్పుడు నాకేంటంటే మీకు తెలియకుండా నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ని నమ్ముకొని ఎంతోమంది వస్తున్నారు, అందులో నేను ఒకదాన్ని. నాకైతే మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు బ్లౌజ్ పొడుగు వచ్చి 13.5 చూడండి. అలా నేను టోటల్ లెంత్ అనేది నడుము సైజ్ వచ్చి 30 అనమాట. అలా రాసుకుంటున్నాను. ఇప్పుడు 30 అంటే 7.5 వస్తుంది. 7.5కి 1 ఇంచ్ కలిపితే 8.5 చెస్ట్ లూజ్. అంటే మనకి నడుము లూజ్ అయినా చంక చుట్టుకొలత అయినా సరే కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ అవ్వవు. ఓకేనా? అయితే ఎందుకు మళ్ళీ తీసానంటే నాకు కొంచెం దగ్గరగా చూపిస్తే బాగుంటుంది, మీకు కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ రివర్స్ చేశాను అనమాట. మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ వేసాను అనమాట. చూడండి, అట్లా నీట్గా. అప్పుడు స్కేలు నేను మార్కింగ్ చేశాను కదా, 8.5కి ఒక మార్కింగ్, అలాగే 2.5 ఇంచులు ఖర్చులు. 2 ఇంచీలు అయితే పెట్టనండి, ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడైనా వండని తినాలి, అటు రోజులు కాదు కదా. తొందరగా మనుషులు ఏంటంటే హైట్ బాడీ పెరిగిపోతుంది ఇప్పుడు ఎవరు కూడాను. అందుకని చెప్పి అక్కడికి వచ్చిన కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా ఖర్చులు ఎక్కువ పెట్టమంటారు. అందుకని చెప్పి నేను 2.5 ఇంచీలు అయితే పెడతాను అనమాట. అలా 4 ఇంచీల కాడికి అట్లా ఫోల్డింగ్ చేసేసి అక్కడ నేను బ్యాక్ డాట్ కోసం 4 ఇంచులు హైట్ పెట్టాను అనమాట. ఓకేనా? అలాగే 14.5 ఇంచులు పొడుగు పెట్టాను. అంటే 13.5 వచ్చింది కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 14.5. ఆ పొడుగు అనేది మార్కింగ్ చేసుకొని నీట్గా చూడండి. ఇప్పుడు నడుము విడుతు భాగాన్ని కొలుచుకుంటున్నాను. దగ్గర 4.5 ఉందండి. తనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమంది. మొత్తం కలిపి నేను 5.5 పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఇదైతే మాత్రం ఫ్రంట్ పార్ట్ నెక్ అండి, బ్యాక్ పార్ట్ నెక్. ఫ్రంట్ అయితే మనకు మామూలు క్రాస్ జాకెట్ లాగా పెట్టమన్నారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ కోసం ఎలా మీరు కొలుచుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుందని ఇందులో చెప్తున్నానండి. మనకి షోల్డర్ టోటల్ అయితే నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆమరౌండ్ పొడికి కానీ ఏదైనా కానీ 6 ఇంచెస్ అయితే ఉండాలన్నమాట. అలా చూడండి. మధ్యలో దగ్గరగా ఒక గీత తక్కువ 1.5 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా కరువు స్కేల్ తీసుకొని ఆ రౌండ్ మార్కింగ్ అనేది చేసేయాలి పర్ఫెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నెక్ విడుతూ 3.5 డౌన్ చేశాను అనమాట. అలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి చెప్తాను నేను. 30, 32, 34, 36, 38 వరకు కూడాను మీడియం సైజ్ బ్లౌజులు. ఓకేనా? అలాగే 25 నుంచి 25, 24, 26, 28, అలాగే 30 అంటే 30 వరకు వచ్చినవన్నీ చిన్న సైజు బ్లౌజులు అన్నమాట. అంటే 0 సైజ్ బ్లౌజులు అంటారు చూసారా, అలా. ఇవి మీడియం సైజు. అంటే మనం అంటారు 34, 32 అక్కడ కానీ 30 లోపునియే చిన్న బ్లౌజులు. 30 పైనవన్నీ కలిపి మీడియం బ్లౌజు ఎంత 38 వరకు. తర్వాత 38 దాటి 42, 44, 40 అట్లా వచ్చింది ఏదైనా హెవీ సైజ్ బ్లౌజుల కింద వస్తుంది అన్నమాట. ఓకేనా? అట్లా ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా నేనైతే ఇక్కడ చంక ఆమ్రౌండ్తో షోల్డర్ ఎంత తీసుకోవాలి, పావు తక్కువ 3 ఇంచులు తీసుకోవాలి పాట్ నెక్కి. ఎందుకంటే మనకి నెక్ విడ్త్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అది మనం షోల్డర్ తగ్గించుకోవాలి. ఓకేనా?
అలా చక్కగా పార్ట్ నెక్ అనేది డ్రాయింగ్ చేస్తాను అనమాట. అయితే మిడిల్ పాయింట్లో పార్ట్ నెక్ గీసింది ఎంత ఉందంటే దగ్గరగా 6 ఇంచీలు 5.5 ఇంచీలు ఉంది. నేను సగం చేర్ చేసుకొని ఆ 2.5 దగ్గర నుంచి కరెక్ట్గా హోల్ అనేది పెట్టేశాను అనమాట. అయితే నేను పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసి ఇచ్చానండి అలాగ బ్లౌజ్ అనేది. కాకపోతే కటింగ్ మాత్రమే పెడుతున్నాను, నేను స్టిచ్చింగ్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ పెద్దగా ఎవరు చూడరు నాకు తెలిసి, అందుకని చెప్పి నేను కటింగ్ వీడియోలో పెడుతున్నాను. చూడండి, ఇక్కడ నుంచి బ్లౌజ్ కటింగ్ ఓన్లీ టేప్ కొలతలతో చూపించాలని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. నేనైతే మన బాడీ కొలత ఫస్ట్ నా మీద నేను పెడతాను. నేనైతే టేప్ కొలతలు చాలా తక్కువ అండి. నాకు బ్లౌజ్ కట్ ఇట్లా కొలత తీసుకొని టేప్తో కొలుచుకొని పెట్టుకోవడం అలవాటు. బాడీ టేప్తో కొలత వేసుకొని కుట్టడం అయితే చాలా తక్కువేనండి నేను. ఎందుకంటే ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు నాకు ఎవరైనా ఆది బ్లౌజ్ తెచ్చి ఇచ్చేస్తారు. ఆది బ్లౌజ్ లేకుండా ఒకవేళ వచ్చారంటే నేను అంచనాన్ని కుట్టేస్తానమాట. అంతేగాని వాళ్ళకైతే కొలతలు అయితే వేయనండి. వాళ్ళ హైట్ని బట్టి పొడుగు అన్నీ తీసుకుంటా, లూజు వాళ్ళ దీన్ని బట్టి నేను అలా స్టిచ్ చేసేస్తాను అనమాట. నేను ఎంతమందికి బోట్ నెక్కలు పెట్టి అలా ఎన్నో కుట్టాను అనమాట. రీసెంట్గా మీకు ఎల్లో కలర్ కట్ వర్క్ పెట్టాను ఫ్రంట్ వైపు. అదైతే నేను చూసి మాత్రమే కుట్టానండి. కొలతలు అయితే వద్దనిసాను. కొలతలు నాకేం అవసరం లేదని నేను చూపించగలను మీకు చెప్పాను. అలా హ్యాండ్ పొడుగు వచ్చేసరికి నీట్గా చూడండి అలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా ఒక స్కేల్ తీసుకొని ఒక మార్కింగ్ చేసేదాన్ని. అలాగే మధ్యలో మనకు వచ్చి ఎంత వచ్చింది 8తో వచ్చింది కాబట్టి పావు తక్కువ 2 ఇంచుల కడుపు మార్కింగ్ చేసుకోవాలి. అలా నీట్గా 2.10 ఒక మార్కింగ్ చేసుకొని 1.1 ఇంచి సన్నగా జిడ్డ కలుపుకోవాలి. ఓకేనా? అట్లా మార్కింగ్ అయితే క్లియర్గా ఉండాలండి. హ్యాండ్ పొడుగు పెట్టుకోవాలి, హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. అలా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు కరువు స్కేల్ అనమాట. ఇది కరువు స్కేల్ ఉంటే డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు కాదు అనుకుంటే మీరు నార్మల్గా కూడా మీరు కటింగ్లో కూడా తీసేయవచ్చు. దీనికి పెద్దగా కొలవాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇది చిన్న సైజు బ్లౌజ్. అలా నీట్గా మార్కింగ్ అనేది చేసేది. అంటే మన హ్యాండ్లు చంక రౌండ్ పెట్టిన కాడ 1 ఇంచి, ఇక్కడ నుంచి వచ్చి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసి మనం మార్కింగ్ చేసాం. మార్కింగ్ చేసిన విధానంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు చిన్న చిన్న టక్స్లని ఇచ్చుకోవాలి. ఎక్కడైతే మనం మార్కింగ్ చేసి అలా నీట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మామూలుగా పార్ట్ నెక్ పెట్టినప్పుడు ఫ్రించెస్ కట్ పెట్టుకొని స్ట్రైట్ కట్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. కానీ తినైతే వేసుకోదనమాట. ఓన్లీ క్రాస్ బ్లౌజ్ మాత్రమే యూజ్ చేస్తుంది. అందుకని ఇట్లా అట్లా క్రాస్ బ్లౌజే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెయిన్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ లైనింగ్ పార్ట్ని కొంచెం ఒక 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసి అట్లా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అలా ఇలా మార్కింగ్ చుట్టూ మార్కింగ్ చేసేసి ఆ క్లాత్ అనేది తీసేసాను. మళ్ళీ ఉక్సులు పట్టి కాజాలు పట్టి కాంచి మొదలుపెట్టి అలా నీట్గా ఇక్కడ మార్కింగ్ చేసేయాలి. అలా మార్కింగ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అలా నీట్గా మార్కింగ్ చేసేసాను. అలా నీట్గా ఇప్పుడు చెంక చుట్టుకొలత అనేది మనం చెస్ట్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, అలా చక్కగా 2.5 కాంచి ఒక మార్కింగ్, అలాగే మళ్ళీ 2 ఇంచులు కూడా ఒక మార్కింగ్. ఎందుకంటే తన సేప్ తక్కువ అండి, అందుకని కొంచెం తీసుకొని అక్కడ ఉక్సులు 4 ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ నీట్గా కట్ చేసుకోవడమే పని.
నీట్గా మార్కింగ్ అనేది చేసేయాలి. ఈ బ్లౌజ్కి అండి అన్ని బ్లౌజుల కటింగ్ వేరు, ఈ బ్లౌజ్ కటింగ్ వేరు చెప్పాను కదా. కింద మనం జాయింట్లు చేసే దగ్గర ఒక 3/4 ఇంచ్ అనేది నేను కింద కట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా సరిపోద్ది, కానీ అక్కడ అనేది తక్కువ వస్తుంది అనమాట. అలా అయితే అలా కట్ చేసింది. అక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ లోపలికి మార్కింగ్ చేసి చక్కగా టక్స్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. అసలు కళ్ళు అయితే మూతలు పడిపోతున్నాయి, అయినా కానీ వాయిస్ ఓవర్ వేద్దామని చెప్పేస్తున్నాను అనమాట. నేను ఒక్కదాన్ని షాప్లో అటు ఇటు చూసుకునేసరికి నాకు బాగా నీరసం వచ్చేస్తుంది సాయంత్రం అయ్యేసరికి. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ చేస్తుంది, కటింగ్ చేస్తుంది. అలా నీట్గా మెయిన్ పార్ట్ తీసుకొని ముందుగా హ్యాండ్ పార్ట్ అనేది చేయాలి. అలా నీట్గా అలా అయిపోతే కట్ చేసేసి మళ్ళీ ముందు బ్యాక్ పార్ట్ అనేది వేసి కట్ చేసుకోవాలి. అలా నీట్గా రెండోది కూడా అలా పెట్టేసి కరెక్ట్గా మనం కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి తీసేయాలి చుట్టూ. అలా ఒకదాని మీద పెట్టి తీసేయడమేనండి, దాన్ని చెప్పేది ఏం లేదు. ఇంకా మీకు తెలిసిన ప్రాసెస్ మొత్తం ఉన్నా కానీ 1-2 సార్లు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అర్థం చేసుకుంటారని అలా చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా నీట్గా కట్ చేసాను చుట్టూరు. అలా మెయిన్ పార్ట్, బాడీ పార్ట్ అన్నీ అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని. అలా నీట్గా షేప్ పెట్టి కూడా కట్ చేసి తీసేయాలి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా నీట్గా కట్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు అన్నీ ఉదయం మీద పెట్టేసి నీట్గా కట్ చేసి ఓకేనా, అయిపోయింది స్టిచ్చింగ్ కటింగ్ అయితే. అలా నీట్గా బ్యాక్ బెల్ట్లో అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.